నిరుద్యోగుల ఆశలు మరోసారి ఆవిరి కానున్నాయి. ఎలా అయినా ఈసారి గ్రూప్ 2 కొట్టాలనుకునేవారు ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పేలా లేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ మరోసారి వాయిదా పడనుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 6, 7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉన్నా దానికి ఏర్పాట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయలేదు. చైర్మన్తో సహా పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో పరీక్ష ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియని సందిగ్ధత నెలకొంది. కొత్త ప్రభుత్వం వచ్చిన గ్రూప్ 2 అభ్యర్థులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇంకా ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి. ఓవైపు వయసు అయిపోతుందన్న టెన్షన్, మరోవైపు అయిన వాళ్ళకి ఏం చెప్పాలా అన్న టెన్షన్. దీనికి తోడు మళ్ళీ టీఎస్పీఎస్పీ ప్రక్షాళన ఎప్పుడు, కొత్త ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి. సో ఇప్పటికైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వం రొటీన్గా ఎగ్జామ్స్ రాయడం, మళ్ళీ నిరసనలు, కోర్టు మెట్లెక్కడం లాంటి ఫార్ములాను పక్కన పెట్టి పటిష్టంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియతో పాటు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఎనీహౌ ఇప్పటికైనా ఈ వచ్చిన ప్రభుత్వమైనా వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుందాం. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు నెలపాటు అవకాశం కల్పించింది. 5,50,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2 పరీక్షలను 2023 ఆగస్టు 29, 30వ తేదీలలో నిర్వహించనున్నట్లుగా కమిషన్ మొదట ప్రకటించింది. అయితే ఇతర ఉద్యోగ నియామక పరీక్షలున్న నేపథ్యంలో గ్రూప్ 2ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ పరీక్షలను వాయిదా వేసింది. నవంబర్ 2, 3వ తేదీలలో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికారులు ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉంటామని తెలపడంతో ఆ పరీక్షలను రెండోసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. జనవరి 6, 7వ తేదీలలో నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే గత ప్రభుత్వం మారడం, కొత్త ప్రభుత్వం రావడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, పలువురు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్ష ఉంటుందా, ఉండదా అనే సందిగ్ధత నెలకొంది. దాదాపు 17 పేపర్లు అనేది లీక్ అయినాయి. పూర్వంలో మనం చూసుకుంటే ఆ టీం అనేది మొత్తం ప్రక్షాళన అయిన తర్వాత గ్రూప్ 2ని నిర్వహిస్తే బాగుంటుంది. అది దాని ఏంటంటే గ్రూప్ 2లో ఈసారి కూడా ఎలాంటి అవకతవకలకు చోటునివ్వకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాకు పూర్తిగా భరోసా అయితే ఉంది. ఈ ప్రభుత్వం కూడా లాస్ట్ ప్రభుత్వం లెక్క నిరుద్యోగులను పడకుండా మంచి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏదైతే వాళ్ళు నిర్మించుకున్నారో, ఏదైతే తెలంగాణ యొక్క నినాదం ఉందో ఆ నినాదంతో ఏదంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఉందో ఆ నియామకాలను సహజంగా నిర్వహించే విధంగా అందరికి ఎలాంటి పేపర్ లీకేజీలు కానీ ఎలాంటివి జరగకుండా ఇప్పుడైనా ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం కూడా వీళ్ళకి నిరుద్యోగుల పక్షపాతిగా ఉంటుందని, ఇంకా మరిన్ని ఉద్యోగాలు తీస్తాయని అనుకుంటూ జనార్దన్ రెడ్డి టీము పేపర్ లీకేజీలు మొత్తం చేసేసి నిరుద్యోగుల యొక్క ఆశలను వమ్ము చేసినటువంటి కారణంగా వాళ్ళను రేవంత్ రెడ్డి గారు వాళ్ళని రాజీనామా చేయమనడం, వాళ్ళ రాజీనామాను ఇంకా ఆమోదించకపోవడం, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడంతో ఇప్పటివరకు ఎలాంటి అంటే ఎగ్జామ్కు సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించినటువంటి కసరత్తు చేయలేదని చెప్పేసి దానికి గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఎప్పుడు నిర్వహిస్తామనేటటువంటిది, అంటే ఇప్పుడు మనకు మేనిఫెస్టోలో పెట్టారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి, దాన్ని ఫాలో అవుతారా అంటే నిరుద్యోగులకు వాళ్ళు ప్రిపరేషన్కు టైం ఇస్తుండ్రా లేదా అనేటటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి పరీక్షకు పట్టుమని 10 రోజుల సమయం కూడా లేదు. ఇంతవరకు పరీక్ష నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కూడా జరగలేదు. అభ్యర్థులు కూడా కొత్త కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా, లేక మరిన్ని కొత్త పోస్టులను చేర్చి రీనోటిఫికేషన్ జారీ చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం కూడా టీఎస్పీఎస్సీపై రివ్యూ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఆ పరీక్షను ఎప్పుడు నిర్వహించే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ ని ప్రకటించాల్సి ఉంది. గ్రూప్ 4కి సంబంధించిన తుది ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఇదంతా జరగాలంటే కొత్త సర్వీస్ కమిషన్ రావాల్సిందే అని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుత చైర్మన్, పలువురు సభ్యులు రాజీనామా చేసిన వాళ్ళ రాజీనామాపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గవర్నర్ వాళ్ళ రాజీనామా ఆమోదిస్తే తప్ప కొత్త కమిషన్ను ఏర్పాటు చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి
టైం పడుతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి కొత్త ప్రభుత్వంలో అయినా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందో లేదో, మళ్ళీ కథ మొదటికే వస్తుందో.